సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. సీఎం కూడా ఆప్యాయంగా రాఖీ కట్టించుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు. ఇద్దరు చిరునవ్వులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. చూసేందుకు అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఈ రాఖీ వేడుక వెనుక అసలు రాజకీయ కథ ఏంటి? కాంగ్రెస్లో కొంతకాలం రేవంత్ రెడ్డి కొండా సురేఖ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం, క్రమశిక్షణ ఉల్లంఘనలపై చర్చ, మంత్రి వ్యవహార శైలిపై పార్టీ అసంతృప్తి, ఈ పరిణామాల మధ్య జరిగిన రాఖీ వేడుకకు సహజంగానే రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. రాఖీ కట్టడంతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా, లేక ఇది కేవలం పొలిటికల్ డ్యామేజ్ కంట్రోలా? వాచ్ ది స్టోరీ. రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టొచ్చాము. మేము చాలా ప్రశాంత వాతావరణంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని ఆటోమేటిక్ గా ఆయన అందరూ లేదండి, అందులో కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచులు ఉంటాను. అందరి ఆడపడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము.
కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అకాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడబడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సాధారణంగా కేబినెట్లోని మహిళా మంత్రులు ముఖ్యమంత్రికి రాఖీ కట్టడం కొత్త విషయం కాదు, ప్రతి ఏడాది జరిగే ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొంతకాలంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా ఉంది. ఒకవేళ కొండా సురేఖ రాఖీ కట్టేందుకు సీఎం నివాసానికి వెళ్ళకపోయి ఉంటే ఇప్పటికే ప్రచారంలో ఉన్న విభేదాలకు మరింత బలం వచ్చేది. రేవంత్, సురేఖ మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న ప్రచారం పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై మరింత చర్చ జరిగేది. అందుకే రాఖీ వేడుక ద్వారా కనీసం బయట ఒక పొలిటికల్ మెసేజ్ మాత్రం వెళ్ళింది. మా మధ్య అంతా సవ్యంగానే ఉందన్న సంకేతం ఇచ్చినట్లయింది. ఇక మరో కోణం కూడా ఉంది. సురేఖ రాఖీ కట్టేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపకుండా ఉంటే అది మరింత పెద్ద రాజకీయ చర్చకు దారితీసేది. సీఎం మంత్రి మధ్య విభేదాలు నిజమే అన్న ప్రచారానికి అది మరింత బలమిచ్చేది. అయితే రాజకీయంగా అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ ప్రతిష్టకు నష్టం చేసేలా, ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బహిరంగమయ్యేలా ఒక్క అడుగు వేసే అవకాశం చాలా తక్కువ. అందుకే ప్రోటోకాల్ను గౌరవిస్తూ, సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆత్మీయంగా రాఖీ కట్టించుకోవడం ద్వారా వివాదానికి అక్కడితో బ్రేక్ వేసే ప్రయత్నం జరిగినట్టు రాజకీయ విశ్లేషణ. కానీ ఇక్కడే అసలు ప్రశ్న, ఒక రాఖీ వేడుకతో ఇంతకాలంగా ప్రచారంలో ఉన్న విభేదాలు పూర్తిగా ముగిసిపోతాయా? అది అంత ఈజీ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తిగతంగా నవ్వుతూ మాట్లాడడం ఒకటి, పార్టీలో వ్యూహాత్మక నిర్ణయాలు మరోటి, కెమెరా ముందు ఆత్మీయత ఒకటి, పార్టీ అంతర్గత అభిప్రాయ భేదాలు మరోటి. అందుకే ఫోటోలో కనిపించిన నవ్వులు రాజకీయ సమీకరణాల్లో కనిపించే వాస్తవాలను మార్చగలవా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ను ఒక కోణంలో చూస్తే ఇది ఒక పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఇటీవల సురేఖ చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీలో క్రమశిక్షణపై చర్చ, నాయకత్వంలో విభేదాలు, ప్రచారం ఇవన్నీ కలిపి కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం ఉందన్న అభిప్రాయం బయటకు వెళ్ళింది. అలాంటి సమయంలో సీఎం నివాసానికి మంత్రి వెళ్ళడం, రాఖీ కట్టడం, సీఎం స్వీకరించడం, ఫోటోలు బయటకు రావడం ఇవన్నీ ఒకేసారి ఒక ఇమేజ్, ఒక మెసేజ్ ఇచ్చాయి. ప్రభుత్వంలో ఎలాంటి సంక్షోభం లేదు, పార్టీలో అంతా సాధారణంగానే ఉందన్న సంకేతాన్ని క్యాడర్కు పంపినట్లయింది. పబ్లిక్ డొమైన్లో మాత్రం ఈ వేడుక ఒక పని చేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు, పార్టీ నాయకులు, ప్రజలు అందరికీ రేవంత్, సురేఖ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన స్థాయిలో లేవు అన్న సంకేతం వెళ్ళింది. కానీ ఇది రాజకీయ సమస్యకు శాశ్వత పరిష్కారమా అన్నది మాత్రం మరో ప్రశ్న. ఎందుకంటే సురేఖపై ఇప్పటికే క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఆ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ ఏం చెబుతుంది,
సురేఖ భవిష్యత్ రాజకీయ పాత్ర ఏంటి అన్నదే రాబోయే రోజుల్లో అసలు కీలక అంశం. రాఖీ వేడుకతో వ్యక్తిగత సంబంధాలపై ఉన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడొచ్చు, కానీ పార్టీ క్రమశిక్షణ అంశానికి మాత్రం ఇంకా సమాధానం రావాల్సి ఉంది. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఒక ఫోటో కూడా 1000 మాటలు చెబుతుంది. రేవంత్ రెడ్డి, కొండా సురేఖ రాఖీ ఫోటో కూడా ఇప్పుడు అలాంటి రాజకీయ ఫోటోగానే మారిందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రాఖీ చిరునవ్వులు, స్వీట్లు, ఆత్మీయత, మరోవైపు విభేదాల ప్రచారం, క్రమశిక్షణ అంశం, పార్టీ అంతర్గత అసంతృప్తి. ఈ రెండింటిని కలిపి చూస్తే ఇది పూర్తి స్థాయిలో రిలేషన్ రీసెట్ అని చెప్పడం తొందరపాటే. అదే సమయంలో ఇది కేవలం డ్రామా అని కూడా చెప్పలేం. రాజకీయాల్లో పబ్లిక్ ఇమేజ్ కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం, పార్టీ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న భావన బలపడితే అది ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధంగా మారుతుంది. అందుకే ఈ రాఖీ వేడుక తాత్కాలికంగా పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయింది. కానీ అసలు పరీక్ష రాఖీ తర్వాతే. సురేఖపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్తో ఆమె రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయి, క్రమశిక్షణ అంశం ఎటు వెళ్తుంది అన్నది రాబోయే రోజుల్లో తెలనుంది. అందుకే రాఖీ కట్టారు, రిలేషన్ బాగానే ఉందని చెప్పారు, కానీ రాజకీయంగా పాత లెక్కలన్నీ క్లోజ్ అయ్యాయా? అది మాత్రం ఇంకా సస్పెన్స్లోనే ఉంది.